నిషిద్ధ భావాలకు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ బాసటగా నిలిచినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలియజేశారు. సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు విడుదల చేశారు అంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఉపా కింద గన్నవరం పోలీసులు శనివారం రాత్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తమ కస్టడీలో విచారణకు రావణ్ ఏమాత్రం సహకరించలేదు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఏలూరులో నిర్వహించిన దళిత క్రిస్టియన్ సభలో రావణ్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారు అంటూ రిపోర్టులో తెలియజేశారు. నవంబర్ 25న ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత హిడ్మాను పొగుడుతూ వీడియోను పోస్ట్ చేశారు అని, మరణించిన వారిని ఉద్దేశించి జోహార్ ప్రజా యుద్ధ వీరుల్లారా అని కీర్తించారు అంటూ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోను 29,000 మంది వీక్షిస్తే 2,800 మంది అనుకూలంగా పోస్టులు చేశారని, అంతేకాకుండా సనాతన ధర్మం, హిందూ దేవతలతో పాటు రామాయణం, మహాభారతం ఇతిహాసాలపై రావణ్ అవమానకరంగా మాట్లాడడం వల్ల శాంతి భద్రతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో రావణ్ ఏమాత్రం సహకరించలేదని, డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని అన్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇతర సోషల్ మీడియాలో రావణ్ కు అకౌంట్లు ఉన్నాయని, వాటిని ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది అన్నారు. గూగుల్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు, యూజర్ ఐడీలు, ఐపీ లాగ్లు తీసుకోవాల్సిన ఉంది అని, నిందితుడిపై కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, నిడదవోలు టౌన్, ఏలూరు 3 టౌన్, విజయవాడ 1 టౌన్లో కేసులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదని అందులో పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని బయటకు తీయాల్సి ఉంది అని కోర్టును తెలియజేశారు.